హలో అండి, టుడే స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. టమాటోస్, ఆనియన్స్, హోల్ గరం మసాలా, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి. చికెన్ ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూపిస్తానండి. ధనియాల పౌడర్, పసుపు, కారం, సాల్ట్, కొంచెం ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి హోల్ గరం మసాలా, టమాటీ ప్యూరీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని 5 to 6 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా చికెన్ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక దీనిపైన మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న మసాలాను అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక మన చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. దీనిపైన మూత పెట్టుకొని 5 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. మన మసాలా కూడా బాగా ఫ్రై అయింది. చూడండి, ఆయిల్ అనేది బాగా పైకి వచ్చింది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. నేనైతే హాట్ వాటర్ వేసుకుంటున్నాను, కూల్ వాటర్ యాడ్ చేయట్లేదు. కూల్ వాటర్ వేసుకోవడం వల్ల మనం టమాటా వేసుకున్నాం కదండి, చికెన్ అనేది హార్డ్ అవుతుంది. సో హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అందుకోసమనే హాట్ వాటర్ వేసుకున్నాను. మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో 2 minutes పాటు దీన్ని బాగా ఉడికించాలి. చికెన్ మసాలా పౌడర్ లాస్ట్ అండ్ ఫైనల్. సో ఓవరాల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి. రైస్తో, రోటీస్తో, వెజ్ పులావ్తో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్తో బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.